హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకే టాక్స్. నేను భాను మేకల. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే ఎస్సీ వర్గీకరణ, రాజేష్ మహాసేన, తెలుగుదేశం పార్టీ. సో ఈ మూడు అంశాలపైన చాలా క్లియర్గా 5 నిమిషాల్లో చెప్పాల్సింది చెప్పేస్తా. తర్వాత మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 2024 ఎన్నికల ముందు టీడీపీ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణకి నేను అనుకూలం అని చెప్పి ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నో బహిరంగ సభల్లో ఆయన ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలం అని చెప్పి చెప్పాడు. ఇది మనందరం చూసాం. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు నేను పెద్ద మాదిగను అవుతా అని కూడా కొన్ని డైలాగులు అయితే ఆయన కొన్ని మాటలు అయితే మాట్లాడారు, మనందరం చూసాం. సరే, అందరూ అంటే ఎన్నికల ముందు కూడా మందాకృష్ణ మాదిగ కావచ్చు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అవ్వచ్చు, 2 తెలుగు రాష్ట్రాలు వాళ్ళంతా ఎన్డీఏ కూటమికి, ప్రధానమంత్రికి సపోర్ట్ చేశారు. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. సో కొన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు అవుతుంది, కొన్ని రాష్ట్రాల్లో అమలు అవ్వట్లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అమలు అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే, అది ఓకే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రాజేష్ మహాసేన తీసుకునే నిర్ణయాల పట్ల వెనక అసలు ఎవరుండి నడిపిస్తున్నారు అంటే, ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఎస్సీ వర్గీకరణకు అనుకూలం అని చెప్పి మేనిఫెస్టోలో పెడితే, మరి అదే పార్టీలో ఉండి అదే పార్టీలో అంటగాగుతూ ఉన్నటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పుకుంటున్నటువంటి రాజేష్ మహాసేన ఎందుకు చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అంటే, ఈ రాజేష్ మహాసేన అనేవాడు ఎవడ కోవట్ అసలు తెలుగుదేశం పార్టీలో ఉంటూ వేరే పార్టీలకి కోవట్లుగా పనిచేస్తున్నాడా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇటు బహిరంగ సభలు పెట్టి అక్కడ ఇక్కడ మందాకృష్ణ మాదిగని విమర్శలు చేస్తూ తీవ్రమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ మరి ఎందుకు ఖండించట్లేదు అంటే, తెలుగుదేశం పార్టీ ఖండించకపోవడానికంటే ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. అతనికి పేరుకే రాష్ట్ర అధికార ప్రతినిధి, కానీ అసలు పార్టీలో ఇంటర్నల్గా ఎటువంటి ప్రిఫరెన్స్ అయితే లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి, రెచ్చగొట్టి తన్నుకు చావండరా, కొట్టుకు చావండరా అని చేయటం కోసం ఈ రాజేష్ మహాసేన కోవట్టుగా పనిచేస్తున్నాడు అనేది మేము కరాఖండిగా చెప్తాం. ఇప్పుడు మందాకృష్ణ మాదిగ కొన్నిసార్లు మాలల్ని కొన్ని విమర్శలు చేశారు. దానికి మాలలు కొంతమంది బాధపడ్డారు. సరే, ఓకే, అది ఆయన చేశారు. మాలలు కూడా కొంతమంది నాయకులు విమర్శలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు 30 ఏళ్ల నుంచి కృష్ణమాదిగ వర్గీకరణ మీద పోరాటం చేస్తున్నాడు. దానికి మాలలు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నారు. కృష్ణమాదిగ చేసే ప్రతిదానికి మాలలు వారి స్టైల్లో వాళ్ళు పనిచేసుకుంటూ వస్తున్నారు. 30 ఏళ్ల నుంచి దళితుల మధ్య ఎప్పుడు కొట్టుకొని నరుక్కొని అంత గొడవలు అయితే రాలా. కేవలం రాజేష్ మహాసేన వచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ రకంగా దళితులను రెచ్చగొడుతున్నాడో, ఎందుకు మాలలని రెచ్చగొడుతున్నాడో, మాల మాదిగలు ఎందుకు రెచ్చగొడుతున్నాడో 30 ఏళ్ల నుంచి నడుస్తుంది ఈ వర్గీకరణ అంశం. ఎప్పుడు మాలల మాదిగలు వైరం పెంచుకొని కత్తులు దూషించుకునే అంత పని అయితే ఎప్పుడు రాలా. కేవలం రాజేష్ మహాసేన అనేవాడు వచ్చిన తర్వాత ఇటు బహిరంగ సభల్లో మీసాలు మెలేయటం, తొడలు కట్టడం ఏంటిదంతా అంటే, మాదిగలు ఏం చేయలేరనే రాజేష్ మహాసేనని, లేకపోతే ఏదో చేయటం కోసం నన్ను మాదిగలు వచ్చి నా మీద అటాక్ చేస్తే నాకు పాపులారిటీ వస్తుంది, నాకు ఇంకా ఫేమ్ వస్తుందనే ఆలోచనలో ఉన్నాడా రాజేష్ మహాసేన? ఎందుకు చేస్తున్నాడు ఇలా? ఎందుకు రెచ్చగొడుతున్నాడు? మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు జనసేన పార్టీని తిట్టాడు, తెలుగుదేశం పార్టీని తిట్టాడు, వైసీపీని తిట్టాడు, క్రిస్టియన్ని, ముస్లింలని, హిందువుల్ని అందరినీ తిట్టాడు. వాడి గురించి మనకు తెలియంది ఏమీ లేదు కొత్తగా. సో ఈరోజు నేను వీడియో మాట్లాడుతున్నానని రాజేష్ మహాసేన ఏదో నాకు ఫేమ్ ఉంది కాబట్టి నేను కూడా కేసు పెట్టి అరెస్ట్ చేపిస్తానని ఫీలింగ్లో ఉండొచ్చు పాపం. ఎందుకంటే రాజేష్ మహాసేన చెంచాలు చాలామంది ఉన్నారు కదా, భయపడే ప్రసక్తి లేదు. అర్థమైందా? రాజేష్ మహాసేన పెట్టే కేసులకో, లేకపోతే వర్గీకరణ గురించి మేము మాట్లాడుతున్నామనో, లేదంటే నీ గురించి మాట్లాడుతున్నావు, నీ చెంచాగాళ్ళు, లేకపోతే నువ్వు ఏదో రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పుకుంటున్నావు కాబట్టి నువ్వు పెట్టే కేసులకో లేకపోతే నువ్వేదో చేస్తున్న భయం అయితే లేదు. ఇట్లాంటి వీడియోలు ఇంకా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా చేస్తాను నీ గురించి, అందులో ఎటువంటి డౌటే లేదు. సో మిత్రులారా, ఉన్నట్టు మాట్లాడాము మేము. అర్థమైందా? మీకు తెలుసు రాజేష్ మహాసేన ఎలా రెచ్చగొడుతున్నారో తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని. అతను బహిరంగ సభ, అసలు బహిరంగ సభలకు ఏంటి పిలవటం ఏంటి నాకు అర్థం కావట్లా. ఈయన ఎప్పుడు వచ్చాడు మాలలకి ఐక్యత గురించి? మాలల్లో పోరాట యోధులు, మాలల్లో ఉద్యమాలు చేసిన నాయకులు లేరా? గొప్ప నాయకులు లేరా? నేను నిన్నగాక మొన్న వచ్చి ఆ పార్టీ తరిమేసింది, ఈ పార్టీ తరిమేసింది, అన్ని పార్టీలు తరిమేశాయి, ఇతనికి ఇంకా ఎవడో పిలవట్లేదు, ఇతని సేవలు పక్కన పడి నూకేశారని చెప్పి ఏదో దళితుల్ని మాలల కోసం అని చెప్పి స్టేజీల మీద తొడలు కొట్టి మీసాల మేలేస్తే ఏంటిదంతా? వర్గీకరణ మీకు ఇష్టం లేదు, ఓకే, దానికి ఎలా విమర్శలు చేయాలి? సబ్జెక్ట్ మాట్లాడుకోండి, అంతేగాని ఈ రెచ్చగొట్టడం ఏంటి? అంటే కృష్ణమాదిగ ఇలాగే తొడలు కొట్టి మీసాలు కొట్టి ఇలాగే చేస్తున్నాడా? కృష్ణమాదిగ వర్గీయులు ఇలాగే మాలను రెచ్చగొడుతున్నారా? వాళ్ళు ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. మన మధ్య అన్ని చోట్ల ఈ ప్రేమ కేవలం వర్గీకరణ అంశమేగా, మనందరం దళితులమేగా, అంటరాని వాళ్ళంగా సమాజం మనందరం గుర్తించింది కదా.
అంటరాని వాడిని గారు గుర్తించింది మనల్ని, మనమేదో అగ్రకులాలకు గుర్తించాల సమాజం. మరి రాజేష్ మహాసేన అంటే అతను మేసాల మెలేసి తొడలు కొడితే ఈ చెంచాలే కావచ్చు, అతను ఫాలో అవుతున్న కొంతమంది బఫూన్లు ఎందుకు అతన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు అంటే ఈ వీరుడా సూర్యుడా అంటే ఎంఆర్పిఎస్ నాయకులు ఏమి అంత చేతగానోళ్ళ రాజేష్ మహాసేన తీసుకున్న నిర్ణయాలను అతను మేసాల మేలేసి తొడలు కొడితే? కాకపోతే పిల్ల బచ్చేలాగా పక్కన పెట్టేశారు ఎంఆర్పిఎస్ వాళ్ళు. అర్థమైందా? రాజేష్ మహాసేన నువ్వు ఒక పిల్ల బచ్చేలాగా రాజేష్ మహాసేనని ఎంఆర్పిఎస్ఏ కావచ్చు, మందా కృష్ణమాదికి కావచ్చు పక్కన పెట్టేశారు. సో అందుకే నీ ఆటలు ఇంకా సాగుతున్నాయి. కానీ మిత్రులారా, ఫ్రెండ్స్, నా మాల సోదరులారా, ఒకటే చెప్పేది, నేను ఒక మాది కులస్తుడిని. అర్థమైందా? కానీ మాలలతో చాలామందికి నాకు అన్న తమ్ముళ్ళ మధ్య సంబంధం ఎలా ఉంటుందో అలాగ ఉంది. కానీ ఇతను రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల మీరందరూ తిప్పి కొట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. దళితుల్లో మాలల్లో గొప్ప గొప్ప నాయకులు చాలామంది కొన్ని సంవత్సరాల్లో ఉద్యమాలనే ఊపిరిగా మాలల ఉద్యమం చేసే చాలామంది ఉన్నారు. అలాంటి వారంటే మాకు మంచి అభిప్రాయం ఉంది, చాలా గౌరవంగా ఉంది. నిన్నగాక మొన్న వచ్చి ఏదో మాలల కోసం 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాను, మాలల మీద ఎక్కడ దాడి జరిగితే అక్కడ రాజేష్ మహాసేన వచ్చి మాట్లాడాడు, వాళ్ళకి అండగా నిలబడ్డాడని ఏదో డాబు కొట్టుకుంటున్నాడు. కానీ నిన్నగాక మొన్న వచ్చాడు. అతనికి ఎందుకు వచ్చాడు? అతను కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా కుక్కను వాడుకున్నట్టు వాడుకొని ఒక మొరగటానికి ఒక వ్యక్తిని పెట్టుకుంది కాబట్టి అతను అతని చేత ఏదో మురిగిస్తున్నట్టు ఉంది మరి మాకు చూసేదాన్ని బట్టి. సో అతను మొరుగుతున్నాడు, ఓకే, అతను పక్కన పెట్టేశారు. ఇక ఏంటంటే ఏ అంశం లేదు, ఇంకా ఏ అంశం లేదు. ఇక నా ఎప్పుడు సోషల్ మీడియాలో నా పేరు కనపడాలంటే ఇది ఒక వర్గీకరణ, కృష్ణమాదిగని తిడితే నాకు ఇంకా ఫేమ్ వస్తుందని ఆ భ్రమలో ఉన్నాడు. సో ఫ్రెండ్స్, మరి నేను చెప్పాల్సింది ఏం లేదు, ఇంతకంటే ఆల్రెడీ మాట్లాడేసాం, ఎన్నో వీడియోలో మాట్లాడాం. చాలామంది రాజేష్ మహాసేన గురించి మాట్లాడుతున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అనుమానాలు లేవు. సో మీరేమైనా చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో తర్వాత వారి సైడ్ నుంచి కూడా ఎటువంటి స్పందన వస్తుందో చూసి తదుపరి మేము కూడా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.